అందరికీ నమస్కారం. బీజేపీ కాలనీ సెక్రటరీ సమీరా మాట్లాడుతున్నాను. మేము కలెక్టర్ ఆఫీస్కి ఎందుకు వచ్చినామంటే గత 15 సంవత్సరాలుగా మా కాలనీ ఇంప్రూవ్మెంట్ ఏమీ లేదు. స్టోరు అంగన్వాడీ కావాలని చెప్పి సార్కి అర్జీ ఇవ్వడానికి వచ్చాము. దాదాపు మేము అక్కడ 15 సంవత్సరాల నుంచి అక్కడ ఏది లేదు, స్టోర్ కావాలని చెప్పి వచ్చాము. తర్వాత రోడ్లు లేవు, మాకు వర్షం వస్తే చాలా ఇబ్బందిగా ఉంది, కాలువలు లేవు, ఎవరు స్పందించట్లేదు నాయకులు అధికారులు. మేము సార్ దగ్గరకు వచ్చాము, సార్ ఏదో మాకు స్పందిస్తామని చెప్పారు, ఆఫీసర్లను పంపిస్తామన్నారు. దాదాపు అక్కడ 4000 నుంచి 5000 మంది నివసిస్తున్నారు, కానీ అందరూ సఫర్ అవుతున్నారు. పక్కన పల్లెలకు పోతే రేషన్లో మాకు బియ్యం లేవు, అక్కడ పోండి ఇక్కడ పోండి అని అక్కడ ఇక్కడ తిప్పుతున్నారు. దానివల్ల మేము స్టోర్ కావాలా, మాకు అంగన్వాడీ కావాలా, గర్భిణీలు అదేవిధంగా చిన్నపిల్లలు అందరూ ఇబ్బంది పడుతున్నారు. దాని గురించి మేము వచ్చాము సార్ దగ్గరికి. అందరూ మాకు సహకారాలు అందించాలని మేము కోరుకుంటున్నాం. నమస్కారం. మాది గోవిందంపల్లి పంచాయతీ బీకేఎస్ మండల్ బీజేపీ కాలనీ ఏర్పడి దాదాపు 17 సంవత్సరాలు అవుతుంది. 17 సంవత్సరాల నుంచి మాకు ఏ విధమైన మౌలిక సదుపాయాలు లేవు. ఈవెన్ స్టోర్ కానీ, అంగన్వాడీ సెంటర్ కానీ, సైడ్ కాలువలు కానీ, సీసీ రోడ్లు కానీ, ప్రైమరీ హెల్త్ సెంటర్ కానీ ఏ ఒక్కటి కూడా మాకు లేవు. ఇన్ని సంవత్సరాలైనా కూడా ఎవరు స్పందించకపోవడంతో ఏ రాజకీయ నాయకుడు మాకు అండగా నిలబడలేదు. అందుకే ఈరోజు మేము డైరెక్ట్ కలెక్టర్ ఆఫీస్కి రావడం జరిగింది. మాకు ఇక్కడ కలెక్టర్ సార్ గారు లేరు, జాయింట్ కలెక్టర్ గారు ఈరోజు స్పందించడం జరిగింది. ఒక 3-4 రోజుల్లో అధికారులను పంపించి మా సమస్య పరిష్కరిస్తామని చెప్పారు. దాదాపు అక్కడ 1262 కుటుంబాల నివాసం ఉంటున్నాము. పాపులేషన్ 3-4 వేల మంది ఉన్నాము. వర్షం వచ్చినప్పుడు మా రోడ్లు చాలా అధ్వానంగా తయారవుతున్నాయి, చాలా ఇబ్బంది పడుతున్నారు పిల్లలు ముసలి వాళ్ళందరూ. దయచేసి మాకు మొట్టమొదటిగా మేము కోరుకునేది స్టోరు, అంగన్వాడీ హెల్త్ సెంటర్ కోసం వచ్చాము. ఈరోజు స్టోర్ లేకపోవడం వల్ల దాదాపు 700-800 రేషన్ కార్డులు ఉండడం వల్ల మేము పక్కన మా సరౌండింగ్ విలేజెస్ అని చాలా చిన్న విలేజెస్, 100 కుటుంబాలు 50 కుటుంబాలు ఉండే విలేజెస్, మేము వెళ్తే ఇక్కడ మీరు మ్యాపింగ్ కావలేదు, మీకు రేషన్ ఇవ్వలేము అని చెప్పడం జరుగుతుంది. కావున మీడియా మిత్రులు అధికారులు అందరూ మాకు సహాయ సహకారాలు అందించవలసిందిగా కోరుచుంటాం. ఓటర్ కార్డు ఉన్నాయి, ఇంటి రేషన్ గుత్తలు కడుతున్నాము, కరెంటు బిల్లులు కడుతున్నాము, అన్నీ మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. అధికారులు ఒకటి వచ్చి చూసి మా మీద దయ ఉంచి మాకు సహకరించవలసిందిగా కోరుచున్నాం. గవర్నమెంట్ ఇల్లు ఏం లేవు.